నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు చూసారు కదా, మనం చికెన్ ఫ్రై తయారు చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలా చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి స్పెషల్‌గా కొంచెం మసాలా, గరం మసాలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తదనమాట. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని, ఒక జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని, యాలకులు 4, 5 తీసుకున్న తర్వాత ఎండు కొబ్బరి, చెక్క, లవంగా అవి కూడా తగిన పాళ్ళల్లో తీసుకొని, మనం కొంచెం కారం అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చి అన్నా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, షాజీరా వేస్తున్నాను నేను కొంచెం. షాజీరా వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఆనియన్స్ ఒక కప్పు వరకు బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఈ చికెన్ ఫ్రైలో స్పెషాలిటీ ఏంటంటే ఆ గరం మసాలానే చాలా టేస్టీగా మనకి చికెన్ ఫ్రై రెగ్యులర్‌గా ఉండే చికెన్ ఫ్రై కన్నా కొంచెం చాలా టేస్టీగా మనకొస్తుందనమాట. ఇప్పుడు మనం ఇలా ఎర్రగా వేయించుకున్న ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. దీనిలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలిపేసిన తర్వాత ఇక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది వంట రాని వాళ్ళైనా సరే ఇలాంటి వీడియోస్ మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. చూసి నేర్చుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మనం మూత పెట్టాలి. మూత పెడితే చాలా వాటరు చికెన్‌లోనే ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతుందనమాట. సాఫ్ట్‌గా అవుతుంది. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడే కొంచెం ఒక పచ్చిమిర్చిని 4 చీల్చి వేశాను. కరివేపాకు వేశాను. కరివేపాకు ఫ్లేవర్ అయితే చికెన్ ఫ్రైకి చాలా బావుంటుంది. మర్చిపోకుండా వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా మనం ఏదైతే మిక్సీ పట్టామో అది మొత్తం యాడ్ చేయాలన్నమాట. చూసారా, నీరంతా ఎగిరిపోయింది. చికెన్ పీస్ చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఈ గరం మసాలా వేసిన తర్వాత వచ్చే ఫ్లేవర్ ఉంది. సూపర్ ఉంటది. అసల ఉడికేటప్పుడే తినేయాలనిపిస్తది. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక లో ఫ్లేమ్‌లోనే బాగా 2, 3 నిమిషాలైతే బాగా ఫ్రై చేసుకున్నట్టుగా వదిలిపెట్టాలన్నమాట. మూత తీసి 2, 3 నిమిషాలు ఈ మసాలా వేసిన తర్వాత బాగా ఎగరనివ్వాలి. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి. చూసారు కదా, 2, 3 నిమిషాలు అలాగే వదిలిపెట్టేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కకి పట్టి ఎంత బాగుందో చూడండి. కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.